ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇలా కాదు కానీ ఫస్ట్ టైం నిమ్మలంగా వెళ్ళి డ్యూటీలో జాయిన్ అవుతున్నట్టుగా సంతకం పెట్టి సల్యూట్ కొడదాం అనుకున్నాను. కానీ వీళ్ళని కొడితే కానీ అది జరిగేలా లేదు. అంత పోటు గడువా? అంత పోటు గడువా? రే మల్లేషు, విపి రాజు గారు. ఎవరది కూతుల్లారిచింది? నేనేనండి. ఇందాక నెమలి అన్నారు. ఏంటో చెప్పండి. అంత గట్టిగా అరవాల్సిన అవసరం లేదు, నాకు వినిపిస్తుందండి. దున్నపోతులు అరిచానని ఫీల్ అవుతున్నారు కదా? ఇంతకీ ఏంటి చెప్పండి. లిఫ్ట్ కావాలి. ఇందాకొద్దన్నారు. అప్పుడు అవసరం లేదు. నాకు తెలుసండి, గడ్డి దొరకని గోవు కూడా అంతే. దాని మూడు ఎలా మారుతుందో ఎప్పుడు మారుతుందో చెప్పలేం. ఇంతకీ లిఫ్ట్ ఇస్తారా? లిఫ్ట్ ఇస్తాను, కూర్చోండి. నా బండి గుర్రంలాగా వేగంగా వెళ్ళదు కాని గాడిదలా బరువులు మోస్తుంది. అబ్బా, మీ పశువు గోల ఆపేసి నన్ను తొందరగా డ్రాప్ చేస్తారా? ఎక్కండి. ఆగండి ఆగండి. మీరు దిగాల్సింది ఇక్కడేనా? కాదండి, వెళ్లాల్సింది అటు. మీకు కూడా పశువులంటే చాలా ఇష్టం అనుకుంటా. ఎందుకు? ఇటువైపే కదండి పశువుల మందలుండేది. అబ్బా, ఇప్పుడు వాటిని మేపడానికో చూడ్డానికో వెళ్ళట్లేదు. దారిలో నాకొక అర్జెంటు పనుంది, అక్కడికి తీసుకెళ్ళండి. ఓ అలాగే. రేయ్, మిమ్మల్ని ఎవరు పంపించారు ఏంటి అని అడగను, ఎందుకంటే నాకిది చిన్నప్పటి నుంచి అలవాటు. కానీ ఒకటి చెప్తున్నాన్రా, పొరపాటున కూడా శివ జోలికి రాకండి.
తను కేసు పెడుతుందని కాదు, అంతవరకు వెళ్లకుండా నేను చితి పెడతాను కాబట్టి. ఇంతకీ నా మొగుడి పేరు తెలుసా? గంగా. గాగుడింతని చెప్తావేంట్రా? గంగా అని స్టైల్గా చెప్పు. గంగా. అది ఈ పార్టీకి నాన్న అరేంజ్ చేసిన రౌడీలు శివని అడ్డుకొని ఉంటారు. వాళ్ళు అసలే ప్రొఫెషనల్స్ కదా. పోలీస్ స్టేషన్కి రానివ్వకుండా హాస్పిటల్కి వెళ్ళేలా చేసుంటారు. ఆడపిల్ల అంటేనే పులి. అలాంటి పులికి సింహాలున్న డ్రెస్ వేసుకునే అవకాశం వచ్చింది. సో నువ్వేంటనేది గుర్తుపెట్టుకుని ధైర్యంగా ముందుకడిగేయాలి. ఓకే సార్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఇక్కడ సైన్ చేయండి. శివపార్వతి పేరు వస్తుంది. అపాయింట్మెంట్ లెటర్ అడుగుతాడు. లెటర్ లేదు, అది రాదు అని చెప్పేస్తాను. మిసెస్ శివపార్వతి. వేరీ శివపార్వతి. సార్, మీ చెల్లెలు శివపార్వతి రాలేదా? చూస్తున్నారు కదా, ఇక్కడెక్కడా లేదు. అయినా జాయినింగ్ రోజే రాలేదంటే తనని ఏమనాలి సార్? అపాయింట్మెంట్ లెటర్ ఉందో లేదో, అసలు తను వస్తుందో లేదో తెలియట్లేదు. పోలీస్ అవ్వాలనే ఇంట్రెస్ట్ ఉంటే కదా సార్, మినిమం బాధ్యతైనా ఉండాలి కదా. మళ్ళీ రేపొచ్చి జాయిన్ చేసుకోమంటే కుదరదు. అపాయింట్మెంట్ లెటర్ ఉన్నా సరే చెప్పిన టైంకి రాలేనప్పుడు వాళ్లలో సిన్సియారిటీ లేనట్టే. సార్, శివపార్వతి వచ్చింది సార్. వీడెందుకు వచ్చుంటాడు? అపాయింట్మెంట్ లెటర్ లేదని, అవమాన భారంతో ఇంటి దగ్గరే ఉందని చెప్పడానికి వచ్చుంటాడు. శివపార్వతి అంటే మగాడా? నువ్విందాక మిస్సెస్ అన్నావు. సార్, జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.